ఆంధ్రప్రదేశ్లో చాలామంది ప్రజలకి, ముఖ్యంగా సాధారణమైనటువంటి ప్రజలకి ఏంటి అని అంటే ఒక భయం పట్టుకుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని గురించి చాలా గందరగోళం నెలకొంది. అసలు ఏపీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ సంబంధించి, యాక్ట్కి సంబంధించి ఏం జరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానివల్ల చాలా గందరగోళం నెలకొంది. ముఖ్యంగా సాధారణ ప్రజల్లో చూసుకుంటే ఇది బాగా ఎక్కువ ఉంది భయం. సో అసలు ఏంటిది, ఏం జరుగుతుంది ఏపీలో దీనికి సంబంధించి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఆందోళన చెందుతున్నాయి 2 అంశాలు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. రెండోది వచ్చేటప్పటికి కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన సరికొత్త రిజిస్ట్రేషన్ విధానం. ఈ రెండు ప్రజలు అంటే అవసరం లేకుండా ఆందోళన చెందుతున్నారా, లేదు ఆందోళన చెందాల్సిన అంశాలు ఈ చట్టాల్లో, ఈ కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలో ఉన్నాయా? కొద్దిగా వాటి గురించి మనము విశ్లేషించాలి, ప్రజలకు కూడా వివరం తెలియాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రభుత్వము, పాలకులు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కొత్త అద్భుత సంస్కరణ. ఇది దీనివల్ల ప్రజలకు వచ్చే ప్రమాదం ఏం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు, న్యాయవాదులు, మీడియా, ప్రతిపక్షాలు అందరికందరూ కూడా ఘోషిస్తున్నది ఏంటి అంటే, ఈ కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజలకున్న ఆస్తి హక్కుని హరించే చట్టం ఇది. దీనివల్ల ప్రజలకి ఇప్పటి వరకు తమ ఆస్తుల మీద వారికి ఉన్న హక్కుని అంటే ఈ చట్టం కారణంగా తమ హక్కు వేరే వారికి దగలపట్టడానికి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకు ఉన్న ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మీకు ఒక భూమి ఉంది, మీ తాతగారికి ఉన్న భూమి మీ నాన్నగారికి సంక్రమించింది, మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు సంక్రమిస్తుంది, రేపు మీ సంతానానికి కూడా అంటే హక్కుభుక్తంగా మీకు సంక్రమించుతూ ఉంటుంది. అది లేదు, మీరు సొంతంగా మీ స్వార్జితంతో ఒక ప్లాట్ కొనుక్కున్నారు. ఆ ప్లాటు మీరు కొనుక్కున్నప్పుడు ఆ వెండర్ దగ్గర నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి కన్సర్న్ స్టాంప్ డ్యూటీ పే చేస్తారు. అంటే నిర్దేశించిన స్టాంప్ డ్యూటీ పే చేస్తారు ఆ ఆస్తి విలువను బట్టి. అదే సందర్భంలో ఆ ఆస్తి విలువను బట్టి డాక్యుమెంట్స్ అంటే స్టాంప్స్ మీరు కొనుగోలు చేస్తారు. మీరు భూమి కొనుక్కుంటున్నప్పుడు మీరు కొనుక్కుంటారు స్టాంపులు. అంటే ఎవరో ఆయాచితంగా మీకు ఇవ్వట్లా, ఆస్తి మీరు కొనుక్కుంటున్నారు కాబట్టి ఆ ఆస్తికి సంబంధించిన ఆ డాక్యుమెంటు కన్సర్న్ స్టాంప్ పేపర్స్ మీద దాన్ని తయారు చేయించుకోవడానికి మీ డబ్బులతో మీరు స్వయంగా స్టాంప్ పేపర్లు కొనుక్కొని దాని మీద ఆ లావాదేవీకి సంబంధించిన ఆ ట్రాన్సాక్షన్ అంటే లింక్ డాక్యుమెంటు, ఎవరిది ఆ భూమి, వారికి ఎట్లా వచ్చింది, వారి స్వార్జితమా, వారికి వారసత్వంగా వచ్చిన ఆస్తి అనే వివరం మెన్షన్ చేస్తూ, మీరెవరు కొనుక్కుంటున్నారు మీ వివరాలు మెన్షన్ చేస్తూ, అట్లాగే ఆ ఆస్తికి సంబంధించిన కండిషన్స్ అంటే ఇది ప్రభుత్వ ఆస్తి కాదు, ఇది అసైన్మెంట్ ఆస్తి కాదు, ఇది మార్టగేజ్ చేసి ఉన్న ఆస్తి కాదు, ఇట్లాంటి వివరాలన్నీ పొందుపరుస్తా అంటే ఆ ఆస్తికి సంబంధించి సర్వ హక్కులు మీకు బదలాయిస్తూ ఆ డాక్యుమెంట్ మెన్షన్ చేస్తూ, తర్వాత షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటారు, ఆ ఆస్తికి సంబంధించిన వివరం, ఇది ఏ గ్రామంలో ఉంది, ఏ సర్వే నెంబర్లో ఉంది, దానికి సరిహద్దులు ఏంటి, ఈ వివరాలన్నీ మెన్షన్ చేస్తూ ఆ ఆస్తి మీకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ డాక్యుమెంట్ మీద అమ్మే వ్యక్తి, కొనుక్కునే వ్యక్తి సాక్షులు సమక్షంలో సంతకాలు చేసుకొని దాన్ని సబ్ రిజిస్ట్రార్ గారి దగ్గర సబ్మిట్ చేసి, ఆయన కూడా అమ్ముతున్న వ్యక్తికి ఆ ఆస్తి మీద పూర్తి హక్కులు ఉన్నాయి అని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత కొనుక్కుంటున్న వ్యక్తి సేల్ కన్సిడరేషన్ అంటారు. అంటే ఎంతకైతే ఒప్పందం చేసుకున్నారో ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేశారో ఆస్తి కొనుగోలుకి, ఆ అమౌంట్ కొనుగోలుదారుడికి దక్కిందా లేదా అని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత అతను పూర్తి స్పృహలోనే నేను ఈ సంతకం పెడుతున్నాను అని చెప్పని రిజిస్ట్రార్ గారి సమక్షంలో సంతకం పెట్టిన తర్వాత అప్పుడు రిజిస్ట్రార్ ఆఫీసు దాన్ని ధృవీకరిస్తూ వాళ్ళు స్టాంప్ వేసి దాని మీద దాన్ని ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో నమోదు చేస్తారు. అంటే ఇంత ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీకు ఒక ధైర్యం.
నేను డబ్బులు వెచ్చించి కొనుక్కున్న ఆస్తి అధికారికంగా ప్రభుత్వ కార్యాలయంలో రిజిస్టర్ జరిగింది. అమ్ముకున్న వ్యక్తి దగ్గర నుంచి అతనికున్న సర్వ హక్కులు నేను అతనికి డబ్బులు ఇచ్చి ఆ హక్కుని నా పేరిట బదలాయించుకున్నా, ఇక నుంచి ఈ ఆస్తి నాది అనే ఒక ధైర్యం మీకు ఉంటుంది, హక్కు మీకు దఖలపడుతుంది. అది అధికారికంగా ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన తర్వాత రేపటి రోజున ఫర్దర్గా ఏదైనా ఒక లిటిగేషన్ అరైజ్ అయినా, ఈ ఆస్తిని వేరే ఇంకెవరైనా వివాదాస్పదం చేసే ప్రయత్నం చేసినా మీకుండే ఈ డాక్యుమెంటు మీ హక్కును ధృవీకరిస్తుంది. ఒకవేళ ఏదైనా వివాదం తలెత్తితే అమ్మిన వ్యక్తి అతను పూర్తి హక్కుదారుడు కాదు, ఆ ఆస్తిలో మాకు కూడా వాటా ఉంది అని చెప్పిన అతని కుటుంబ సభ్యులు, లేదు ఈ ఆస్తి మీకన్నా ముందు మాకు అమ్మాడని చెప్పని వేరే ఇంకొకళ్ళు, అసలు ఇతనికి అమ్మే హక్కే లేదు అని చెప్పని ఇంకేదైనా సివిల్ డిస్ప్యూట్ ఇట్లాంటివి అరేంజ్ అయితే ఈ వివాదం న్యాయస్థానాల్లో పరిష్కారం అవుద్ది. అందరూ కలిసి కోర్టుని అప్రోచ్ అవుతారు. కోర్టు విచారణ చేసి ఎవరికి ఏ హక్కు ఉంది అనేది నిర్ధారించుకున్న తర్వాత కోర్టు ఒక తీర్పు ఇస్తుంది. అంటే ఇది దశాబ్దాల తరబడి ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అని అంటే కొత్తగా తీసుకొచ్చిన విధానం, ఈ రిజిస్టర్ ఆఫీస్లో ఈ స్టాంపులు కొనుగోలు చేసి ఈ స్టాంపుల మీద రాసుకొని దాన్ని రిజిస్ట్రార్ గారి దగ్గర సబ్మిట్ చేసి, ఆ సబ్మిట్ చేసిన దాని మీద అధికారికంగా సీల్ వేసి అందరూ సంతకాలు చేసుకొని మీకు ఇచ్చే దస్తావేజుల ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఉపసంహరించేశారు. ఉపసంహరించి ఏం చేశారంటే ఇప్పుడు కొత్తగా మీరు ఆన్లైన్లో మీరు కొనుగోలు చేసుకుంటున్న ఆస్తి, అమ్ముతున్న వ్యక్తులు, కొనుక్కుంటున్న వ్యక్తులు మీ డీటెయిల్స్ మొత్తం అందులో ఎంటర్ చేసుకోవాలి. అంటే ఒక ఫార్మాట్ ఉంటుంది ఆ రిజిస్టర్ ఆఫీసులో, ఆ ఫార్మాట్లో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ ఎంటర్ చేసుకొని ఆ కన్సర్న్ స్టాంప్ డ్యూటీ ఎంతో, అంటే మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా సిస్టమ్ మీరు ఎంత స్టాంప్ డ్యూటీ పే చేయాలని చెప్పని అందులో చెప్పుద్ది. ఆ స్టాంప్ డ్యూటీ మీరు ఆన్లైన్లోనే పే చేసేస్తే మీకు అప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళు కూడా సబ్ రిజిస్ట్రార్ కూడా మీ డాక్యుమెంట్ని ఆన్లైన్లోనే వెరిఫై చేసి డిజిటల్ సంతకాలు తీసుకుంటారు. అంటే దస్తావేజుల మీద ఫిజికల్ సంతకాలు ఉండేవి, ఇప్పుడు డిజిటల్ సంతకాలు తీసుకుంటారు మీ చేత. ఆ డిజిటల్ సంతకాలు ఆ డాక్యుమెంట్ మీద డిజిటల్గానే ఎంటర్ అవుతాయి. మీకు అప్పుడు ఓకే డాక్యుమెంటు మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది అని చెప్పని మీకు ఫోన్లో ఒక మెసేజో లేదంటే ఒక ఈమెయిల్ రూపంలో పంపిస్తారు. పంపిస్తే మీకు ఆ ఈమెయిల్లో ఒక పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే, ఓ ప్రింట్అవుట్ తీసుకుంటే జిరాక్స్ కాపీలు వస్తాయి మీ చేతికి. ప్రింట్అవుట్ మీరు తీసుకున్న కాపీ కదా, ప్రింట్అవుట్ కాపీ, అదే ఇక మీకు డాక్యుమెంట్. ఎవరికి అమ్మాలన్నా ఏమైనా ఏదైనా ఇంకా మీకు అంటే ఇక్కడ ఏంటి, మీకు సంబంధించిన లావాదేవీ ప్రభుత్వ అధికారిక సర్వర్లో నిక్షిప్తమై ఉంటుంది. దాని నుంచి డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్లో మీరు ప్రింట్అవుట్ తీసుకున్న కాపీ ఏదైతే ఉందో అదే డాక్యుమెంట్. ఇంకా ఇంతకుముందు సిస్టమ్ ఏంటి, ఒక ఒరిజినల్ స్టాంపు పేపర్ల మీద రాత కోతలు జరిగి సంతకాలు పెట్టుకొని సాక్ష్య సంతకాలు జరిగి ఇక్కడ ఫిజికల్గా జరిగేది. మీకు ఫిజికల్గా ఒక ఆధారం ఉండేది, ఒరిజినల్ డాక్యుమెంటా జిరాక్స్ డాక్యుమెంట్ అనేది కూడా తెలిసేది, స్పష్టత ఉండేది. సో ఒరిజినల్ డాక్యుమెంట్ మీ చేతిలో ఉంటే మీ ఆస్తికి సంబంధించిన సర్వహక్కులు మీకు ఉన్నాయి అనేది ఒక ధైర్యం మీకు ఉండేది. ఇప్పుడు ఏమైంది పరిస్థితి, ఇవాళ ఈ డిజిటలైజేషన్ మూలాన మీకు ఒక జిరాక్స్ కాపీయే మీ చేతికి వస్తుంది. ఇది కొత్తగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ విధానం. ఈ జిరాక్స్ కాపీ బేస్ చేసుకొని రేపటి రోజున అంటే మీరు ఒక బ్యాంక్కి వెళ్తారు, మీరు ఇప్పుడున్న ప్రాసెస్ ఏంటి, మీ ఆస్తే మీకు సర్వహక్కులు ఉన్న ఆస్తే మీరు బ్యాంక్ నుంచి ఒక ఇల్లు కట్టుకోవటానికో, ఒక అనారోగ్య సమస్య ఉండో, ఒక వ్యాపారం పెట్టుకోవటానికో, పిల్లల చదువులకో ఒక లోన్ తీసుకోవాలి, దీన్ని మార్ట్గేజ్ చేయాలి. బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్లో ప్లెడ్జ్ చేయడానికి ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటేనే కన్సిడర్ చేస్తారు. నాదేనండి ఒరిజినల్ డాక్యుమెంట్ లేదు, నా దగ్గర జిరాక్స్ కాపీ ఉందంటే ఎంటర్టైన్ చేస్తారా? మరి ఇప్పుడు ఈ కొత్త విధానంలో ఒరిజినల్ డాక్యుమెంటే ఉండదు కదా. ఈ కొత్త విధానంలో అమల్లోకి వస్తుంది జిరాక్స్ కాపీలే ఉంటాయి. సో మరి అలాగైతే బ్యాంక్ నామ్స్ కూడా చేంజ్ చేయాలి ఇన్ కేస్ అలా అయితే. చేయాలి. చేస్తారా చేయరా ఒకటి. రెండోది ఏంటి, ఇప్పటివరకు అమల్లో ఉన్న విధానం ఏంటి అంటే
ఒక వ్యక్తి తన ఆస్తి రిజిస్టర్ చేశాడు. అతనికి సంబంధించిన డీటెయిల్స్ 24 అవర్స్లో అప్డేట్ అవుతాయి. ఇమ్మీడియట్గా అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇతని డీటెయిల్స్ అన్నీ ఆల్టర్ అయిపోయి కొత్త వాళ్ళ పేర్లు ఎంటర్ కావు. దానికి ఒక 24 గంటల టైం తీసుకుంటుంది. మరి 24 గంటల్లో ఉదయం పూట మీకు రిజిస్టర్ చేసి, మధ్యాహ్నం ఇంకొకరికి రిజిస్టర్ చేసి, సాయంత్రం ఇంకొకరికి రిజిస్టర్ చేస్తే, ముగ్గురు దగ్గర డబ్బులు తీసేసుకొని జంప్ అయిపోతే, ఈ ముగ్గురు జుట్లు ముడేసుకొని వీళ్ళు గుద్దుకోవాలి కదా, నాకు రిజిస్టర్ అయిందని చెప్పని. అంటే చాట్లో తౌడు పోసి కుక్కలకి తగాదా పెట్టినట్టు అవుద్ది. అంటే అందరికందరూ ఫెయిర్ ఇంటెన్షన్ తోటి ఉంటారు కదా. కొంతమంది అయినా సరే చీటింగ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా సమాజంలో. చాలా మనం వార్తలు వింటూ ఉంటాం కదా, మమ్మల్ని మోసం చేసి ఆల్రెడీ అమ్మిన ఆస్తి మాకు అమ్మాడు అని చెప్పని. ఇప్పుడు కోర్టులో ఉన్న కేసులన్నీ అవే కదా. చాలామంది డబ్బులు వెచ్చించి కొనుక్కొని కూడా పొజిషన్ తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. వీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, అక్కడికి వెళ్తే పొజిషన్లో వేరే ఎవడో ఉంటాడు అక్కడ, మీకన్నా మాకు ముందే అమ్మేశాడని చెప్తారు. ఇట్లాంటివి చాలా చూస్తున్నాం కదా మనం. అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదని గ్యారంటీ ఏంటి? రెండోది, డాక్యుమెంటు రెవెన్యూ రికార్డ్స్లో కూడా మీకు పూర్తి సపోర్టివ్గా ఉన్నా కూడా డిస్ప్యూట్ అరైజ్ చేస్తున్నాడు బోల్డ్ మంది ఉన్నారు వాళ్ళ సమాజంలో. డాక్యుమెంటే లేదు, ఉత్త రెవెన్యూ రికార్డ్స్ సిస్టంలోనే ఉన్నాయి, డిజిటలైజ్ అయ్యి ఉన్నాయి. మీ చేతిలో వేరే ఆధారాలు లేవు, మీ చేతిలో ఒక జిరాక్స్ కాపీలే ఉన్నాయి. నా దగ్గర కూడా ఒక జిరాక్స్ కాపీ ఉందని చెప్పి ఇంకొకటి ఎవడో వస్తాడు. దాన్ని సార్ట్అవుట్ చేసుకునేది ఎట్లా? అంటే ఈ కొత్త రిజిస్ట్రేషన్ విధానం లోపభూయిష్టమైంది. అమల్లో ఉన్న రిజిస్ట్రేషన్ విధానం ప్రజలకు ఒక ధైర్యాన్ని కల్పిస్తూ ఉంది. దశాబ్దాల తరబడి ప్రజలకు అలవాటు పడి ఉన్న విధానం అది. దాన్ని ఇప్పుడు కొత్తగా మార్పు చేసి ఈ విధమైన ప్రజలలో ఒక అభద్రతా భావాన్ని కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని కల్పించింది. అంటే మీ ఆస్తి మీది అవునా కాదా అనేది నిత్యం మీలో ఒక ఆందోళన. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది, మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉంటున్నాయి, ఎవడో ఒక లింక్ పంపిస్తున్నాడు మనకి. ఆ లింక్ మీద టచ్ చేయగానే మన అకౌంట్ హ్యాక్ అయిపోతుంది. మన అకౌంట్లో మన డబ్బులే వేరే ఎవరికో ట్రాన్స్ఫర్ అయిపోతాయి మన ప్రమేయం లేకుండానే. అటువంటప్పుడు మన ఆస్తులకు మాత్రం భద్రత ఏముంది? ఇవాళ ఈ సైబర్ క్రైమ్స్ ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతున్న సందర్భంగా ఎవడో ఒక లింక్ పంపిస్తాడు, ఆ లింక్ మీద మనం టచ్ చేయగానే ఆటోమేటిక్గా మన డిజిటల్ సంతకాలు కూడా హ్యాక్ అయిపోయి మన ఆస్తులు కూడా ట్రాన్స్ఫర్ అవ్వన్న గ్యారంటీ ఉంది. ఇప్పుడు మనకంటూ ప్రొటెక్షన్ డాక్యుమెంట్ అనేది మన దగ్గర లేదు, జెరాక్స్ కాపీలో ఉన్నాయి మన దగ్గర. ఆ డిజిటలైజ్డ్ డేటాని ఎవడైనా హ్యాక్ చేయొచ్చుగా, మన చేత మనకు తెలియకుండానే సంతకాలు తీసేసుకోవచ్చుగా. ఆ భయం ఇవాళ ప్రజల్లో పెనుబోతలంగా మారుతూ ఉంది. అసలు ప్రభుత్వానికి ఏం అవసరం ఇటువంటి ఆందోళన పరిస్థితులు సృష్టించడం? ఇవాళ ఆస్తి అనే దానికోసం అహోరాత్రులు ఎంతో త్యాగం చేసి రూపాయి కూడబెట్టుకొని పొదుపు చేసుకొని వాళ్ళ లగ్జరీస్ అన్ని సాక్రిఫైస్ చేసి నేను నా బిడ్డలకి ఇది ఇవ్వాలి అని చెప్పని ఒక జీవితకాలం కృషి చేస్తారు. ఇవాళ ఆ ఆస్తే ప్రమాదంలో పడుతుంటే, ఆ ఆస్తే నీ రెక్కల కష్టం నీది కాకుండా పోయే పరిస్థితి ఉత్పన్నం అవుతుంటే ఖచ్చితంగా ప్రజలు దీన్ని ఆలోచించుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఈ రిజిస్ట్రేషన్ విధానం. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది మరింకొక పెనుబోతం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేటప్పటికి ఇప్పటి వరకు ఇందాక మనం చెప్పుకున్న ఈ భూమి రిజిస్ట్రేషను ఈ ప్రాసెస్ అంతా ఉంది. ఒకసారి భూమి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా వ్యవసాయ భూమి అయితే మీకు ఒక పట్టాదార పాస్ పుస్తకం ఇస్తుంది. అవును, నేను చెప్పిన ఒక అప్రూవ్డ్ నెంబర్ తోటి వస్తుంది. ఆ లేఅవుట్ నుంచి మీరు కొనుక్కున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అంటే ఒక టీఆర్ఓని అపాయింట్ చేస్తుంది. అతను టైటిల్ రికార్డ్స్ ఆఫీసరో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరో ఉంది అతని పేరు, టీఆర్ఓ అంటారు అతను. అతను ఈ ఆస్తులకు సంబంధించిన చిట్టాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అందులో ఇప్పుడు మీరు ఆస్తి కొనుక్కున్నాక మీరు వెళ్ళి ఆ టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి సో ఆస్తి నేను కొనుక్కున్నా, ఇది నాది అని చెప్పని మీరు ఎంటర్ చేసుకోవాలి. దాంట్లో మీరు ఎంటర్ చేసుకున్నాక అతను ఆ రిజిస్టర్లో ఎంటర్ చేసుకుంటాడు. మీ ఆస్తి మీరు రిజిస్టర్ ఎంటర్ చేసుకున్నారు. మీరు
గుంటూరులో ప్లాట్ కొనుక్కున్నారు, మీరు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటే ఇక్కడ కాపురం ఉంటున్నారు. సహజంగా ఇప్పటి వరకు ఉన్న ధైర్యం భరోసా ఏంటి? డాక్యుమెంట్ మనది, మన ఆస్తి, ఎక్కడికి పోద్దులే అనే ధైర్యం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన దీంట్లో భయపడాల్సిన ఇష్యూ ఏంటి అంటే, మీరు ఇక్కడ ఉన్నారు, నేను అక్కడ అదే టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి సో ప్రాపర్టీ మీద నాకు కూడా క్లెయిమ్ ఉంది, ఓకే, ఇది డిస్ప్యూట్ ఉంది అని చెప్పని నేను ఒక డిస్ప్యూట్ రైజ్ చేస్తా. వెంటనే అతను ఏం చేస్తాడంటే మీకు సమన్ చేయడు. అప్పటి వరకు ఏదైతే ఈ రికార్డులో మెయింటైన్ అవుతున్న ఈ ప్రాపర్టీని డిస్ప్యూట్ రిజిస్టర్లో మెన్షన్ చేస్తాడు దాన్ని. ఇంకా ఈ డిస్ప్యూట్ రిజిస్టర్లో మెన్షన్ చేసిన తర్వాత ఒక 6 నెలలకో సంవత్సరానికో మీకు ఈ ప్లాట్ అమ్ముకోవాల్సిన అవసరం వచ్చింది. ఏదో ఒక అవసరం, మీ ఆస్తి, నాకు ఇది ఆస్తి ఉంది, ధైర్యంగా మీ పిల్లలు విదేశీ విద్యలకో ఒక ఇల్లు కొనుక్కోటానికో లేదు ఇంకేదైనా పెళ్ళిళ్ళ అవసరాలో ఏవో వస్తాయి, ఒక వ్యాపారం పెట్టుకోవడానికో, ఇది లిక్విడేట్ చేసి ఆ రియలైజ్డ్ అమౌంట్ మీకు అవసరం, దీన్ని అమ్మకానికి పెడతారు. నా ఒకటాడు కొనుక్కోవడానికి వచ్చినాడు ఆ టీఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాడు. ఇది డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉంటుంది. అప్పుడు కానీ మీకు తెలీదు. ఓకే, ఎవడో అనామకుడు వచ్చి కంప్లైంట్ చేసేస్తే దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లోకి పంపించేస్తారు. మీకు సమన్ చేసి మిమ్మల్ని పిలిచి మీ ప్రాపర్టీ ఈ విధంగా డిస్ప్యూట్ రిజిస్టర్లో వేరేవాడు క్లెయిమ్ చేస్తున్నాడు, మీ వర్షన్ ఏంటని అడిగే పని లేదు. సో మరి అలా డిస్ప్యూట్ అయితే ఎక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాలి? చెప్తా, డిస్ప్యూట్ రిజిస్టర్లో పడిపోద్ది. సో మీ ఆస్తే, కానీ డిస్ప్యూట్ రిజిస్టర్లో ఉన్న మూలన డిస్ప్యూట్లో ఉన్న ప్రాపర్టీ నేను ఎందుకు కొంటా? మీ అవసరం గడవదు. ఇక మీకు ఆస్తి ఉన్నా మీకు అవసరం రీత్యా మీరు దాన్ని అమ్మి డబ్బు తెచ్చుకోవాలనుకున్న మీ అవసరం గడవదు. ఏమవుద్ది? ఆందోళన, భయం. అరే నా ఆస్తిది, ఇది నాకు అవసరానికి ఉపయోగపడటం లేదు, ఇదేంటి? గతంలో ఎట్లుండేది? అటువంటి సమస్య ఎదురైతే మీరు కోర్టుకు వెళ్తారు, సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు ఫైల్ చేస్తారు, నా ఆస్తి మీద వేరే ఎవడో క్లెయిమ్ చేసుకున్నాడని చెప్పని. ఇప్పుడు దీంట్లో ఈ కొత్త విధానంలో ఏంటంటే సివిల్ కోర్టుకు వెళ్ళడానికి లేదు, ఈ కేసులు కోర్టు పరిధిలోకి రావు, కోర్టులు విచారణ చేయడానికి లేదు. దీని మీద డిస్ప్యూట్ అప్లేటెడ్ ట్రిబ్యునల్ అని చెప్పని ఇంకొక ట్రిబ్యునల్ ఉంటుందంట. ఆ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. ఆ ట్రిబ్యునల్ కూడా ఏమన్నా జడ్జిలను ఏమన్నా పెడుతున్నారా? కాదు, ప్రభుత్వం ద్వారా అపాయింట్ చేయబడుతున్న అధికారులు. ఈ టీఆర్ఓ కూడా అధికారే, ప్రభుత్వం చేత అపాయింట్ చేయబడుతున్నాడు. రాజకీయ ప్రేరేపితమైన వ్యక్తి అయి ఉండొచ్చు, అవును, అధికార పార్టీ నాయకుడు అయి ఉండొచ్చు, వాడి నేచర్ ఏంటో తెలియదు. సో ఆ ట్రిబ్యునల్కి వెళ్తుంది. ఆ ట్రిబ్యునల్లో మీకు తీర్పు మీకు అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందో తర్వాత సంగతి. మీకు వ్యతిరేకంగా వచ్చింది, అప్పుడు మీరు హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవాలి. లోయర్ కోర్టుకి వెళ్ళడానికి లేదు, అసలు లోయర్ కోర్టు పరిధే కాదు దీంట్లో విచారణ చేయడానికి. అంటే ఇవాళ హైకోర్టుకి వెళ్ళి కేసులు కొట్లాడగలిగే అంతటి స్థాయి, సామర్థ్యం, స్తోమత ఎంతమందికి ఉంది? అంటే ఇక్కడ లోయర్ కోర్టు మీ దగ్గరలో సమీప టౌన్లో ఉంటుంది. అసలు కోర్టుకి ఎక్కడమే ఖరీదైన వ్యవహారం. మీ ఆస్తికి సంబంధించి మీ ప్రమేయం లేకుండా ఎవరో సృష్టించిన వివాదంలో మీరు బలవంతంగా ఈడ్చబడుతున్నారు. అక్కడ నుంచి మీరు లాయర్ను పోషించుకోవాలి, మీ టైము, మీ ఎనర్జీ, మీ రిసోర్సెస్ అన్నింటినీ త్యాగం చేసి మీరు కోర్టుల చుట్టూ తిరగాలి. ఇదే బలవంతపు ప్రహసనం. దానికి అదనంగా ఇప్పుడు ఇదొక కొత్త వ్యవహారం. అంటే మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ ప్రజలకు లాభం కంటే నష్టాలే, అడుగడుగున నష్టమే ఉంది. మానసిక వేదన, ఆస్తులకి భద్రత లేకపోవటం, ఇన్సెక్యూరిటీ. అంటే ఇక్కడ నీ ఆస్తి వేరే ఎవడో ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసి బలవంతం సెటిల్మెంట్కి రప్పిస్తాడు. అయితే ఆస్థాన అప్లే ట్రిబ్యునల్కి వెళ్ళి అప్లే ట్రిబ్యునల్ దగ్గర కూడా చలమని కాకపోతే హైకోర్టుకి వెళ్ళి ఇది ఒక టైం ప్రొలాంగింగ్ ప్రాసెస్. అంతకాలం వెయిట్ చేయగలిగే సామర్థ్యం లేదు. ఈ ప్లాట్ రిలీజ్ చేస్తుంది కానీ మీకున్న అత్యవసర అవసరాలు తీరవు. ఏం చేయాలి? ఇంకప్పుడు వాడిని అయ్యా బాబు, అప్పా బాబు, రారా నాయన, ఇది ఏదో సెటిల్మెంట్ చేసుకున్నావురా, ఇదిగో నీకేం కావాలో చెప్పు, దీన్ని ఇద్దరం కలిసి అమ్మేసుకుందాం అని చెప్పని. అంటే ఏంటి? ఒక బలవంతపు రాజీకి తలంచాల్సిన పరిస్థితులు సృష్టింపబడతాయి. ఎవడో ఒకడు
ఒక వివాదాన్ని సృష్టించి ఆ వివాదం ప్రాతిపదికగా అమాయకులని వాడి కాళ్ళ దగ్గరికి రప్పించుకునే ప్రాసెస్ ఇది. అంటే నిన్నటి వరకు నీ ఆస్తి, నీ రెక్కల కష్టం, ఇప్పుడు ఎవడో వివాదం సృష్టిస్తున్నాడు. ఆ సృష్టించిన వివాదానికి ప్రభుత్వ వ్యవస్థలు అండదండలు అందిస్తున్నాయి. 100కి 100 పాళ్ళు ఇది ప్రజల ఆస్తికి రక్షణ లేదు. ప్రజలకి ముందు ఒక అభద్రతా భావంలోకి ప్రజలు నెట్టేస్తున్నారు. ఆస్తి మీద ప్రజలకున్న హక్కుని హరించుతూ ఉన్నారు. పైగా నేరపూరిత చర్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇవాళ మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు ప్రభుత్వానికి సంబంధించిన ప్రకృతి వనరులే వేల కోట్లు లూటీ అవుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాజేస్తూ ఉన్నారు. కళ్ళ ముందే కనిపిస్తుంది. అంటే అధికారం, అంగబలం, అంటే మజిల్ పవర్, మనీ, అధికారం, ఈ 3 ఉంటే ఏమైనా చేయగలుగుతున్నారు. అటువంటి వాళ్ళు రేపు ప్రజలకు సంబంధించిన, సామాన్యులకు సంబంధించిన ఆస్తుల్ని కాపాడతారా? కాపాడబడతాయా? ప్రజలకు ఆ హక్కు ఇప్పుడున్నంత భద్రంగా రేపు ఉండటానికి ఆస్కారం ఉందా? ఈ విషయాన్ని గుర్తెరిగి సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు రిలీజ్ అవ్వండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొక్కసారి కనుక అధికారంలోకి వచ్చింది అని అంటే, మీ ఆస్తి మీది కాదు, మీ హక్కులు మీవి కావు, మా బిడ్డలకు భద్రంగా చేరతాయి అనుకుంటున్న ఆస్తులు ఏ స్థాయిలో కూడా మీ బిడ్డలకు భద్రంగా చేరవు. ఎవడో బకాసురుడు కూర్చొని ఉంటాడు. ఖచ్చితంగా మీ ఆస్తుల్ని కబ్జా చేయటానికి, మింగేయటానికి అధికారిక వ్యవస్థ సపోర్టు తోటి వాళ్ళు పరాధీనం అవడానికి ఆస్కారం ఉంది. రిలీజ్ అవ్వండి.